జై శ్రీ గణేష. మనం మహాభారతం చెప్పుకుంటున్నాం. ఎక్కడున్నాం? భీష్మ పర్వం మొదటి ఆశ్వాసంలో ఉన్నాము. ఇప్పటి వరకు 15 అధ్యాయాలు పూర్తి చేసుకున్నాము. ఈరోజు 16వ అధ్యాయము. దీనిలో మొత్తం 24 శ్లోకాలున్నాయి. ఇందులో శ్రీకృష్ణ పరమాత్మ దేవాసుర స్వభావాల గురించి చెప్తాడు. అసలు అసుర స్వభావం అనేది ఎలా ఉంటుంది, అహంకారం అనేది మనిషిని ఏ విధంగా పతనం చేస్తుంది, అలా అసుర స్వభావంతో ఉన్నటువంటి వ్యక్తికి ఆ పరమాత్ముడు వేసేటువంటి శిక్షలు ఎలా ఉంటాయి, అసలు నరక ద్వారాలు అంటే ఏంటి, అవి ఏ విధంగా నరకం వైపు నడిపిస్తూ ఉంటాయి, అసలు మనం ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది ఎలా నిర్ణయించుకోవాలి, అసలు ఏది తప్పు ఇది తప్పు ఇది ఒప్పు అని మనకు చెప్పేది ఎవరు, దేని ఆధారంగా మనం పనులు చేయాలి, ఇలాంటి అనేక విషయాలు కూడా మనకు 16వ అధ్యాయంలో ఉంటాయి. షోడశాధ్యాయము దీనికి సంబంధించి శ్రీకృష్ణుడు ఇలా అంటుండడంతో మొదలవుతుంది. అర్జున, భయం లేకుండా ఉండడం, అంతఃకరణ శుద్ధితో ఉండడం, జ్ఞాననిష్ట, యోగనిష్ట, దానము, ఇంద్రియ నిగ్రహము, యజ్ఞము, తన ధర్మం ప్రకారం నడుచుకోవడము, తపస్సు, సరళత్వము, అహింస, సత్యము, క్రోధం లేకుండా ఉండడం, త్యాగము, శాంతి, ఇతరులలో ఎప్పుడూ దోషాలు ఎంచకుండా ఉండడం, జీవులన్నింటి మీద దయ కలిగి ఉండడం, ఇతరుల మనసు నొప్పించకుండా మన పనులు చేయడము, చెడ్డ పనులు చేయాలంటే కూడా భయపడడం, చాంపల్యం లేకుండా ఉండడం, సహనము, ఓర్పు, ధైర్యము, శుచిత్వము, ద్రోహబుద్ధి లేకుండా ఉండడం, ఇవన్నీ కూడా దైవగుణ లక్షణాలు. దైవ సంపదతో పుట్టిన వారికి మాత్రమే ఈ లక్షణాలు ఉంటాయి. అర్జున, నువ్వు అలాంటి దైవీ సంపదతో కలిగినటువంటి వ్యక్తివి. ఖచ్చితంగా ఇలాంటి గుణాలు ఉన్నటువంటి వ్యక్తికి ఏదో ఒక సమయానికి మోక్షం అనేది వచ్చి తీరుతుంది అని చెప్తాడు. ఇక నీకు మరొక విషయం చెప్తాను. ఈ లోకంలో 2 రకాల జీవులు ఉంటారు. ఒకరు దైవ స్వభావం కలవారు, ఇంకొకరు అసుర స్వభావం కలవారు. ఇప్పటి వరకు నీకు దైవ స్వభావం ఉన్న వాళ్ళ గురించి చెప్పాను కదా. ఇప్పుడు నేను అసుర స్వభావం ఉన్న వాళ్ళ గురించి చెప్తాను. ఈ అసురులు ఎప్పుడు గర్వం, దురహంకారం, క్రోధం, నిష్ఠూరత్వం, అజ్ఞానంతో ఉండి ఉంటారు. ఇది చెయ్యాలా ఇది చెయ్యకూడదా అని ఎప్పుడు కూడా ఆలోచించరు. వాళ్ళలో శుచిత్వం అనేది ఉండదు. ఆచారం అంటేనే పాటించరు. సత్యం ఎప్పుడూ పలకరు. జగత్తంతా కూడా అసత్యం అంటారు. దీనికి ఒక ఆధారం అంటూ ఉండదంటారు. భగవంతుడే లేడు అని అంటుంటారు. ప్రకృతి, పురుషుడు ఈ వీళ్ళ సంపర్కం వల్ల మాత్రమే జీవులు పుట్టాయి, దానికి కేవలం కామమే కారణం, దానికి మించింది ఏదీ లేదని చెప్పేసి వాదిస్తూ ఉంటారు. ఇలాంటి భావాలు కలిగినటువంటి అల్పబుద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కేవలం ఇంద్రియాల మీద ఆసక్తి ఉండి చాలా తీవ్రమైనటువంటి కర్మలు చేస్తూ ఉంటారు. కేవలం తమ కోరికలు తీర్చుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంటారు. బుద్ధి లేని వాళ్ళై చెడు సంకల్పాలతో అన్ని దుర్మార్గపు పనులు చేస్తూ ఉంటారు. చచ్చే వరకు లెక్కలేనన్ని చింతలతో గడుపుతారు. వీళ్ళందరూ కూడా ఏదో చేస్తున్నాం అనుకుంటారు, కానీ ఎప్పుడూ చింతిత హృదయంతోనే బతుకుతుంటారు. వీళ్ళు కామక్రోధాలకి, విషయ భోగాలకి దాసులుగా మారిపోతుంటారు. అన్యాయంగా ధనం కూడబెట్టి నేనేదో సాధించాను అనుకుంటారు. ఇవాళ నాకు ఇది లభించిందని చెప్పేసి తెగ పొంగిపోతారు. ఈ కోరిక ఇప్పుడే తీర్చుకుంటానంటాడు. ఇంత నా దగ్గర ఉంది అని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటారు. తక్కిన వాళ్ళు, తమకు ఎదురొచ్చిన వాళ్ళని హతమారుస్తూ ఉంటారు. నేనే ప్రభువుని, నేనే భోగుని, నేనే సిద్ధుని చెప్పుకుంటారు. బలవంతుణ్ణి, సుఖవంతుణ్ణి, నాకంటా గొప్పవాడు లేడు, నా అంత గొప్ప కులంలో ఇంకెవరూ పుట్టలేదు అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. ఇంకా ఈ మూడులు అజ్ఞానం కోసం యజ్ఞాలు చేస్తూ, యాగాలు చేస్తూ, దాన ధర్మాలు చేస్తున్నట్టుగా బయటికి మాత్రమే చెప్పుకుంటూ ఉంటారు. వీళ్ళు నిజానికి లోపట మాత్రం మూడులై చిత్తభ్రములై తిరుగుతూ ఉంటారు. వీళ్ళకి కేవలం విషయ భోగాల మీద తమను గొప్పవారు అనుకోవాలి అందరూ అనేటువంటి ఆసక్తితో మాత్రమే ఉంటారు. అందుకే వీళ్ళు ఎప్పుడైనా సరే ఘోరమైనటువంటి నరకంలో పడతారు. వీళ్ళను నేను ఎప్పుడూ చేరదీయను, నన్ను వీళ్ళు ఎప్పుడూ తెలుసుకోలేరు. ఈ చావు పుట్టుకల మధ్యలో వీళ్ళు కొట్టుకుంటూ ఉంటారు. ఇంకా 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 అధమ జన్మల పాలవుతూ ఉంటారు. తమకు తామే గొప్ప అని చెప్పుకుంటారు. అదేవిధంగా ధనం ఉంది కాబట్టి నేను ఏమైనా చేయగలనని చెప్పేసి విర్రవీగుతుంటారు. అహంకారం, బలం, గర్వం, కామం, క్రోధం వీళ్ళని ఎప్పుడూ ఆశ్రయించి ఉంటాయి. అర్జున, కామము, క్రోధము, లోభము ఈ మూడే నిజానికి నరక ద్వారాలు, ఆత్మ నాశనానికి మూల కారణాలు. కాబట్టి ఈ మూడింటిని వదిలిపెట్టాలి. చీకటి
ద్వారాలైనటువంటి ఈ మూడింటి నుండి విముక్తి పొందినటువంటి మనిషి ఖచ్చితంగా శ్రేయస్సును పొందుతాడు, చివరికి మోక్షాన్ని పొందుతాడు. అయితే అనుభవజ్ఞులు చెప్పిన దాని ప్రకారము శాస్త్రవిధులు అతిక్రమించి తన ఇష్టం వచ్చినట్టు చేసేవాడికి మాత్రం సిద్ధి ఉండదు, సుఖం ఉండదు, ఉత్తమగతి ఉండదు. అందుచేత ఏది చెయ్యాలి ఏది చెయ్యకూడదు అనడానికి శాస్త్రమే ప్రమాణం. ఈ లోకంలోకి వచ్చావంటే శాస్త్ర నిర్ణయమైనటువంటి కర్మ మాత్రమే నువ్వు చేయాల్సి ఉంటుంది. కాబట్టి శాస్త్రాన్ని ప్రమాణంగా తీసుకొని మాత్రమే ఆ జీవి మనగడ ఉండాలి అంటాడు. సో ఓవరాల్గా మనకు 16వ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పింది ఏంటంటే దేవతాంశతో పుట్టిన వారి లక్షణాలు ఎట్లా ఉంటాయి, అసుర ప్రవృత్తితో ఉన్న వారి లక్షణాలు ఎలా ఉంటాయి. దైవ ప్రవృత్తితో ఉన్న వాళ్ళకి తనే జ్ఞానాన్ని కల్పించి ఏదో ఒక జన్మకైనా మోక్షాన్ని ప్రసాదించి తనను తెలుసుకునేటువంటి అవకాశాన్ని ఇస్తాడు. కానీ అసుర ప్రవృత్తిలో ఉన్నవారు ఎప్పటికి కూడా ఆయనను తెలుసుకోలేరు. వాళ్ళు చచ్చి పుడుతూ అంటే చావు పుట్టుకలు చచ్చి పుట్టుతున్నటువంటి క్రమంలో అధమ జన్మలు పుడతారంటే ఇప్పుడు మనిషిగా పుడితే రేపు దోమగానో ఏదో అంటే చాలా చాలా అధమమైనటువంటి జన్మలు వాళ్ళు ఎత్తేలా చూసి వాళ్ళు ఈ చక్రంలో నుంచి బయటపడకుండా చేస్తాడనమాట భగవంతుడు. ఎప్పుడు కూడా భగవంతుడు అలాంటి వాళ్ళని చేరనివ్వడు. ఏదైతే కామం, క్రోధం, లోభం ఉన్నాయో ఇవే నరకానికి మార్గాలు. కాబట్టి ఈ మూడింటిని అధిగమించిన వాడు ఖచ్చితంగా మోక్షాన్ని చేస్తాడు. అయితే మానవ జన్మ ఎత్తిన వాళ్ళందరిలో కూడా ఒక సంశయం ఉంటుంది. ఏది చేయాలి ఏది చేయకూడదు, ఏది ధర్మము ఏది అధర్మము అనడానికి ఏది ప్రమాణం, దేని ప్రమాణంగా తీసుకోవాలంటే మన మహర్షులు, మునులు, ఋషులు మనకు ఒక శాస్త్రాన్ని ఏర్పాటు చేసి ఉంచారో ఆ శాస్త్ర ప్రకారం మాత్రమే కర్మలు చేయాలి. నువ్వు కర్మ భూమిలో పుట్టావు కాబట్టి ఆ కర్మను కేవలం శాస్త్రానుసారం మాత్రమే చేయాలని చెప్పేసి మనకు 16వ అధ్యాయంలో చెప్పారు. మరి 17వ అధ్యాయంలో ఏముంది, కృష్ణార్జునులు ఏం మాట్లాడుకున్నారు, ఆ తర్వాత ఏం జరిగిందో మనం రేపటి ఎపిసోడ్లో చూద్దాం. నేను మహాభారతం ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాను. మీకు నచ్చితే ఆశీర్వదించండి. ఇప్పటి వరకు మహాభారతంలో ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్కి వెళ్ళండి, మహాభారతం ప్లేలిస్ట్ ఉంది, చూడండి. థ్యాంక్ యూ. జై హింద్.